పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన ప్రదేశం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. రేపు ఈస్టర్ సందర్భంగా పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన ప్రదేశం వద్ద కొవ్వొత్తులు వెలిగించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ పిలుపునిచ్చారు. దీంతో కొంతమంది నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన ప్రాంతం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించి పాస్టర్ ప్రవీణ్ ది హత్య అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హర్షకుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాస్టర్ ప్రవీణ్ ప్రమాద స్థలం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆ ఘటన యాక్సిడెంట్ అని మీరు ఎవరన్నా నమ్ముతున్నారా? ఇక్కడ ఎవరు కూడా దీన్ని యాక్సిడెంట్ అని నమ్మటం లేదు. యాక్సిడెంట్ న్యాయం జరిగే వరకు క్రైస్తవులు అందరూ కూడా పోరాడతాం. దేవుని ప్రజలారా, ఎక్కడైతే ప్రవీణ్ అని హతసాక్షి చేయబడ్డాడో ఈ స్థలము క్రైస్తవులకి హతసాక్షి స్థలముగా తీర్మానం చేస్తూ హతసాక్షి రుధిర ఇక్కడ నిర్మిద్దాం. ఇక్కడ నిర్మిద్దాం. క్రైస్తవులు ఓట్లేసి కల్పిస్తే ఈ రోజు పులుగు చేస్తే విచారణ అన్నారు. కనీసం మాట కూడా మాట్లాడలేదు ఈ ప్రభుత్వాలు. అయ్యా ప్రభుత్వ పెద్దలారా, ఈ ప్రభుత్వ అధికారులారా, ముఖ్యమంత్రులారా, క్రైస్తవ మేము మనుషులమే, ఈ దేశ పౌరులమే, మేము ఈ దేశంలో పన్నులు కడుతున్నాం, హక్కులున్నాయి మాకు కూడా. మీరు గనక మాకు హక్కులను కాపాడిపోతే ప్రవీణానికి ఇదిగో ఇది నిక్కచ్చిగా తెలియకపోతే, నిజాలు బయటకు పట్టిపోతే 2029లో ఈ గాయపడ్డ క్రైస్తవుల గుండె కోత అప్పుడు వినిపిస్తాం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రహనా, ఏదైతే ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా ఏదైతే ఇప్పటికే ఈ నెల 12వ తేదీన పోలీసులు దర్యాప్తు ముగించినట్లుగా కూడా వెల్లడించారు. అయితే దీనిపై రాజమండ్రికి చెందిన మాజీ ఎంపీ హర్షకుమార్ మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తూ తన అనుమానాలను, అదేవిధంగా ఏదైతే విమర్శలు కూడా కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో రేపు ఈస్టర్ పండుగ సందర్భంగా ఇవాళ సాయంత్రం ఎక్కడైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఏదైతే మృతి చెందారో కొంతమూరు నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ప్రదేశం వద్ద అక్కడ కొవ్వొత్తులు వెలిగించాలని చెప్పి కూడా హర్షకుమార్ తీర్పునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ రాజమండ్రితో పాటు పలు ప్రాంతాల నుంచి కూడా అనేక మంది పాస్టర్లు, అదేవిధంగా ఆయన మద్దతుదారులంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా అక్కడ పెద్ద సంఖ్యలో మోహరించి వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఏదైతే ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన మాజీ ఎంపీ హర్షకుమార్ ను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం హర్షకుమార్ ను అరెస్ట్ చేసినట్టుగా కూడా ఆయన కుమారులు, అదేవిధంగా ఆయన మద్దతుదారులు కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఇక్కడ ఉద్రిక్తత అయితే ఏర్పడింది. అయితే ఏదైతే పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకున్న వారందరూ కూడా హర్షకుమార్ మద్దతుదారులు, అదేవిధంగా కూడా దీనికి సంబంధించి పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసుకు సంబంధించి చూస్తే కనుక తమకు ఏదైతే ఇది రోడ్డు ప్రమాదంగా తాము నమ్మడం లేదని చెప్పి కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే ప్రతి ఏడాది కూడా మార్చి 24వ తేదీన సంఘటన జరిగిన మార్చి 24వ తేదీన అక్కడికి వచ్చి ప్రార్థనలు నిర్వహిస్తాం. అదేవిధంగా ఈ ప్రదేశాన్ని తమకు ప్రత్యేకమైన ప్రదేశంగా కూడా గుర్తిస్తున్నట్టుగా కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా వచ్చే నెలలో గుంటూరులోనే పాస్టర్ ప్రవీణ్ పగడాల సంతాప సభను కూడా నిర్వహించబోతున్నట్టుగా కూడా ఇక్కడ ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే మొత్తం ఇటు మాజీ ఎంపీ హర్షకుమార్ కు మద్దతుగా కూడా నినాదాలు చేసిన పరిస్థితుల్లో ప్రస్తుతానికైతే పోలీసులు కేసు దర్యాప్తును ముగించినట్టుగా చెప్పినప్పటికీ కూడా మాజీ ఎంపీ హర్షకుమార్ తో పాటు మరి కొందరైతే దీన్ని అంగీకరించాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఇవాళ ఈస్టర్ పండుగ సందర్భంగా ఇవాళ సాయంత్రం అక్కడ కోర్టుల ర్యాలీని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అయితే అక్కడ కొంత పరిస్థితి అయితే అదుపులోకి వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మాత్రం తమ అభ్యంతరాలను, అదేవిధంగా తన నినాదాలను కూడా చేసిన పరిస్థితుల్లో ముఖ్యంగా మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్ట్ ను తాము ఖండిస్తున్నట్టుగా కూడా ఆయన ఇద్దరు కుమారులు, అదేవిధంగా మద్దతుదారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులు అయితే పెద్ద సంఖ్యలో వ్యవహరించి ఎలాంటి సంఘటనలు జరగకుండా అదుపు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అయితే కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రహనా, అయితే ఇప్పటికీ పోలీసులు ఆధారాలతో సహా ప్రాథమికంగా ఇది యాక్సిడెంట్ అని తేల్చారు కదా, సో దీనిపై ఏం చెప్తున్నారు?
అయితే ముందు నుంచి కూడా ఏదో పక్కా ఆధారాలతో ఐజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన స్థాయి మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రతి సీసీ ఫుటేజ్ ను కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి చూస్తే కనుక మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఇప్పుడు తన అనుమానాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో ముఖ్యంగా ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ముందుగా ఏదైతే ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆల్కహాల్ అని పేర్కొనలేదు, ఫైనల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆల్కహాల్ అని పేర్కొన్నారు. కాబట్టి ఈ లోపు ప్రభుత్వం మేనేజ్ చేయడం వల్లే అలా వచ్చిందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మరొక వాదన కూడా వినిపిస్తున్నారు. అసలు విజయవాడ నుంచి వచ్చింది పాస్టర్ ప్రవీణ్ కాదు, ఆయన ప్లేస్ లోకి వచ్చిన ఒక డూపు పాస్టర్ ప్రవీణ్ మొత్తం ఈ బుల్లెట్ పై ప్రయాణిస్తూ వచ్చారని చెప్పి కూడా మరొక వాదన వినిపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఏదైతే మేనేజ్ చేయడం జరిగింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ను కూడా నమ్మము. అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల ఏదైతే కొవ్వూరు దగ్గర అదేవిధంగా విజయవాడ వద్ద కూడా ఒక క్రైస్తవ సభలకు కూడా హాజరయ్యారు, దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదం అయితే కాదు, ఖచ్చితంగా ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ ఆయన క్యారెక్టర్ నిలబెట్టేందుకు ఇదంతా చేశారని కూడా చెప్తున్న పరిస్థితుల్లో పోలీసులు దర్యాప్తును అయితే తమ వెంకటేశ్వరించి కూడా మాజీ ఎంపీ హర్ష్ కుమార్ తో పాటు మరికొందరైతే ఈ విషయంలో ఇంకా తమ వాదన అదేవిధంగా తమ అనుమానాలను ఏదైతే వ్యక్తపరుస్తూ కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇవాళ రాజమండ్రిలో కొద్దిసేపటి క్రితం అయితే ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందిన 19 వద్ద నైరా పెట్రోల్ బంక్ ఎదురుగుండా ఉన్న స్థలంలో తగినంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి అయితే పోలీసులు పరిస్థితిని అదుపులో తీసుకొచ్చారు. ప్రసాద్, రేపు మరి కొవ్వొత్తులు వెలిగించే కార్యక్రమం చేపడతామంటున్నారు, దీనిపై పోలీసుల రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఏమైనా పర్మిషన్ ఇవ్వడం జరిగిందా? ఏం చెప్తున్నారు పోలీసులు? అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా పర్మిషన్ అయితే లేదు. అంటే రేపు ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవులంతా కూడా తమ పెద్దల సమాధుల వద్దకు వెళ్లి అక్కడ కొవ్వొత్తులు వెలిగిస్తూ ఉంటారు, అది సాంప్రదాయంగా వస్తుంది. ఆ నేపథ్యంలో రేపు ఈస్టర్ పండుగ ఇవాళ సాయంత్రం కొవ్వొత్తులతో అక్కడికి రావాలని చెప్పి కూడా హర్ష్ కుమార్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒక పెద్ద సంఖ్యలో అక్కడికి క్రైస్తవులు చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా హర్ష్ కుమార్ మద్దతుదారులు, ఆయన ఇద్దరు కుమారులు వీరందరూ కూడా అక్కడ చేరుకున్న పరిస్థితిలో హర్ష్ కుమార్ అయితే అక్కడికి వెళ్లకుండా పోలీసులు అయితే అదుపులో తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అది ప్రస్తుతానికి అయితే పెద్ద సంఖ్యలోనే అక్కడ క్రైస్తవులు చేరుకుని నినాదాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి కూడా ఇక్కడ ప్రార్థనలు కూడా చేసిన పరిస్థితుల్లో కొంత ఇక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు, కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితుల్లో ప్రతి ఏడాది ప్రమాదం జరిగిన ఏదైతే ఈ ఘటన జరిగిన మార్చి 24వ తేదీన అక్కడికి వస్తాం, అక్కడ ఆయన ఆత్మశాంతి చేకూర్చే ప్రార్థన చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన మత చెందిన ప్రదేశాన్ని కూడా తమకు ప్రత్యేకమైన ప్రాంతంగా కూడా పరిగణిస్తామని చెప్పి కూడా కొంతమంది భాషలు అయితే చెప్పడం జరిగింది. రహానా, అయితే రేపు ఈ కార్యక్రమం నిర్వహించే టైంలో ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారు? అయితే రేపటికైతే కార్యక్రమం అయితే ప్రధానంగా అలాంటి జరిగే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే ఇవాళ సాయంత్రమే ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా హర్ష్ కుమార్ పిలుపునిచ్చిన నేపథ్యంలో అంటే రేపు ఎవరికి వారు పెద్దల సమాధుల వద్దకు వెళ్లి వారు పండుగ చేసుకుంటూ ఉంటారు, ఈస్టర్ పండుగ చేసుకుంటారు. దానికి ముందే ఇవాళ సాయంత్రమే ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కూడా హర్ష్ కుమార్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలోనే క్రైస్తవులు ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతానికైతే వాళ్ళ ఏదైతే అక్కడ పోలీసులు హర్ష్ కుమార్ అయితే అక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది. ఇది ఆయన అనుచరులు అదేవిధంగా ఇద్దరు కుమారులు మరికొంతమంది పాస్టర్లు కూడా అక్కడ చేరుకుని ఈ కార్యక్రమాన్ని అయితే తాము అనుకున్నట్టుగానే నిర్వహించారు. రెహానా, ఓకే ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నేర్పింది నీకు. We want